హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే చైనాలో న్యూ ఇయర్ అయితే నడుస్తుంది. న్యూ ఇయర్కి ఇక్కడ హాలిడేస్ అయితే ఇచ్చారు. ఈ హాలిడేస్లో నేను చైనాలోనే వేరే సిటీకి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో కరెంట్లీ ఫుజిన్ సిటీలో నుండి నేనైతే ట్యాక్సీ తీసుకొని ఇలా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, నా వెనకాలనే రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అయితే ఉంది. నేనైతే గాంజు అనే సిటీకి అయితే వెళ్తున్నాను. మనకైతే ఇలా రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఇలా ట్యాక్సీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడైతే నేను మీకు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందో. రైల్వే స్టేషన్ లోపల ఎంటర్ కాగానే మనకి రైట్ సైడ్లో అయితే మన లగేజ్ అండ్ ఐడి చెక్కింగ్ అయితే ఉంటుంది. అవి చెక్ చేసి మనకి లోపలికి అయితే ఎంటర్ అవ్వమంటారు. మన లగేజ్ చెక్కింగ్ అయిపోయాక మనం ఇలా పైకి అయితే రావాలన్నమాట. ఇక్కడ మనకి టికెట్ ప్రకారం ఏ గేట్ నెంబర్ ఇచ్చారో ఆ గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ మనకి ఇక్కడ పైననే రెస్టారెంట్స్ అండ్ షాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చూడండి, న్యూ ఇయర్ కాబట్టి రైల్వే స్టేషన్ అయితే ఎంత క్రౌడెడ్గా ఉందో. ఈ రైల్వే స్టేషన్ అయితే లోపల చాలా పెద్దగా అయితే ఉంది అండ్ చాలా గేట్స్ కూడా ఉంటాయి. చూడండి, స్టేషన్ లోపలనే మనకి ఇలా పే అండ్ యూజ్ మసాజ్ రెక్లైనర్ చైర్స్ అయితే ఉంటాయి. నేనైతే ఒకసారి యూజ్ చేశాను అనమాట అండ్ చాలా రిలాక్సింగ్ అయితే ఉంటుంది. చూడండి, మనకి టికెట్లో ఇచ్చినటువంటి గేట్ ముందు ఇలా 15 minutes బిఫోరే మనం ఇలా వెళ్ళి లైన్లో అయితే నించోవాలి. కార్నర్లో ఒక సెక్యూరిటీ పర్సన్ అయితే ఉంటారు. ఆ సెక్యూరిటీ పర్సన్ మన పాస్పోర్ట్ అండ్ టికెట్ స్కాన్ చేసి మనకు లోపలికి అయితే పంపిస్తారు. లోపలికి వెళ్ళాక ఇలా ఎస్కలేటర్లో కిందికి వెళ్ళి మనకి ట్రైన్ అయితే ఆల్రెడీ స్టేషన్లో అయితే ఉంటుంది. మనకి ఇచ్చినటువంటి బోగిలో మనమైతే ఎక్కాలి. అండ్ ఇక్కడ ట్రైన్ అయితే ఎక్కువసేపు ఆగదు. ఒకవేళ మనం ట్రైన్ మిస్ అయితే మిస్ అయినట్టే. చూడండి, ఇవి వచ్చేసి ట్రైన్లో ఉన్న బిజినెస్ క్లాస్ సీట్స్. ఈ సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న స్నాక్స్ అండ్ డ్రింక్స్ అయితే ట్రైన్లో ఉన్న వాళ్ళకైతే సర్వ్ చేస్తున్నారు. చూడండి, ఇవి వచ్చేసి ఫస్ట్ క్లాస్లో ఉన్న సీట్స్. ఈ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ పైన 2 sides మనకి లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ముందు ఉన్న అతను అయితే కిడ్స్కి టాయ్స్ అయితే అమ్ముతున్నాడు. ఆ పైన చూసినట్టయితే ఈ ట్రైన్ ఎంత స్పీడ్ లిమిట్లో వెళ్తుందో మనమైతే అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఈ ట్రైన్ స్పీడ్ లిమిట్ అయితే నేను లాస్ట్ 305 వరకు అయితే చూశాను. చూడండి, ఈ ట్రైన్లో మన పక్కన సీట్ హ్యాండిల్లోనే ఇలా ఫుడ్ తినే ట్రే అయితే ఉంటుంది. అది మనం ఓపెన్ అయితే చేసుకోవాలి.
చూడండి మాకు ట్రైన్లో అయితే కాంప్లిమెంటరీ లాగా ఒక బాక్స్ అండ్ ఒక లెమన్ జ్యూస్ అయితే ఇచ్చారు. సో అది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దాంట్లో మాకు ఏమేమి ఇచ్చారో. ఈ బాక్స్లో అయితే మాకు స్నాక్స్ లాగా చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అయితే ఇచ్చారు అండ్ ఒక వెట్ వైప్ కూడా ఇచ్చారు. చూడండి ఇప్పుడు మేము ట్రైన్ దిగేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ సైట్ సీయింగ్ లాగా కౌంటౌన్ టవర్ అనేది గ్వాంజులో చాలా ఫేమస్ అంటే మేమైతే ఇక్కడికి వచ్చేసాము. మాకు ట్రైన్లో ఫుజిన్ సిటీ నుంచి గ్వాంజూ సిటీకి రావడానికి మాకు 3.5 hours టైం అయితే పట్టింది. మనకి ముందు కనిపిస్తున్న టవర్ వచ్చేసి 600 meters టాల్ అయితే ఉంటుంది. అండ్ మనకి టవర్ వచ్చేసి వరల్డ్లో 3rd tallest టవర్ అని అంటారు. ఈ టవర్ని వీళ్ళు టీవీ టవర్ అని కూడా అంటారు. ఈ టవర్కి ముందు మనకి ఒక రివర్ అయితే ఉంటుంది. ఆ రివర్ని వీళ్ళు పర్ల్ రివర్ అని అంటారు. ఆ రివర్కి అటు సైడ్ మనకు ఒక చిన్న ఐలాండ్ అయితే ఉంటుంది. ఆ ఐలాండ్ మీద ఇలా చాలా బిల్డింగ్స్ అయితే కట్టించారు. చూడండి మనకి ఇక్కడ నుంచి రివర్ అండ్ ఆ టవర్ అనేది ఇంకా క్లియర్గా చూడాలి అనుకుంటే అండ్ పిక్స్ దిగాలి అనుకుంటే మనకు పైనకి వెళ్ళడానికి ఒక వే అయితే ఉంటుంది. సో పైనకి వెళ్ళడానికి మనం టికెట్ అయితే పర్చేస్ చేసుకోవాలి. ఇక్కడ పర్ పర్సన్ ఒక టికెట్ 58 యాన్ అయితే పడింది. సో ఇలా పైనకి వచ్చాక మనం ఇలా క్లియర్గా టవర్ అండ్ రివర్ని కూడా చూడొచ్చు, అలాగే పిక్స్ కూడా దిగొచ్చు. ఇక్కడ నైట్ స్టార్ట్ అవుతుంది అనగానే ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ మీద వీళ్ళు లైట్స్ అయితే ఆన్ చేస్తారు. వ్యూ అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. మనం టికెట్ పర్చేస్ చేసినాం కాబట్టి మన కాంప్లిమెంటరీగా ఇక్కడ ఫ్రీగా స్నాక్స్ అండ్ డ్రింక్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వాటితో పాటు వేరే రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. అక్కడ మనం పర్చేస్ చేసుకొని ఈ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ మనం స్నాక్స్ అండ్ డ్రింక్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. చూడండి కొంచెం నైట్ స్టార్ట్ అవుతుంది అనగానే ఇలా టవర్లో లైట్స్ అయితే ఆన్ చేస్తారు. టవర్ అయితే చాలా కలర్ఫుల్గా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఈ పర్ల్ రివర్లో మనకి షిప్స్ కూడా ఉంటాయి అండ్ ఆ షిప్స్కి కూడా లైట్స్ అయితే ఆన్ చేస్తారు. చాలా కలర్ఫుల్గా ఉంటాయి. సో ఆ షిప్స్లో మనం రైడ్ చేయాలి అనుకుంటే అక్కడైతే మనం టికెట్ అయితే పర్చేస్ చేసుకోవాలి. మనం పర్చేస్ చేసుకుంటే ఈ రైడ్ వచ్చేసి మనకు 20 minutes రైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న వ్యూ అంతా మనకి నైట్ టైంలో లైట్స్తో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అదైతే మనం ఎంజాయ్ అయితే చేయొచ్చు. చూడండి ఆ ముందు ఉన్న బ్రిడ్జ్ వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అని అంటారు. సో దానికి కూడా మనకి లైట్స్ అయితే ఆన్ చేస్తారు. అండ్ షిప్స్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా డెకరేట్ అయితే చేశారో లైట్స్తోని. అండ్ పబ్లిక్ కూడా చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ మనకి అప్పుడప్పుడు డ్రోన్స్తో లైట్ షో కూడా నడుస్తూ ఉంటుంది. సో ఇలాంటి కలర్ఫుల్ సీనరీస్ని చూడడానికి చాలా మంది అయితే ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు.
చూడండి అటు సైడ్ ఉన్న చిన్న ఐలాండ్ని మనం విజిట్ చేయాలి అనుకుంటే ఇలా మనకు ఒక స్కై లైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం బై వాక్ వెళ్ళి ఆ చిన్న ఐలాండ్ అయితే మనం చూడొచ్చు. చూడండి ఆ స్కై లైన్ బ్రిడ్జ్ క్రాస్ చేసి వచ్చాక మనకి ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ పార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి చాలా వెరైటీస్ ఆఫ్ రైడ్స్ అయితే ఉంటాయి. చిన్నపిల్లలకి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇలా మనకి చాలా వెరైటీగా ఎంటర్టైనింగ్ గేమ్స్ కూడా ఉంటాయి. సో ఈ వాటర్లో ఫ్లోట్ అవుతున్న డక్స్ని అయితే కలెక్ట్ చేయాలన్నమాట. చూడండి అతను ఎంత సింపుల్గా అండ్ ఈజీగా అయితే కలెక్ట్ చేస్తున్నాడో డక్స్కి. కిడ్స్కి ఇలాంటి గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చాలామంది పేరెంట్స్ అయితే వాళ్ళ కిడ్స్తో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే వస్తూ ఉంటారు. చూడండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక అమ్మాయి అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే అమ్ముతుంది. సో నేను ఏ ప్లేస్ విజిట్ చేసినా నాకైతే ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనుక్కుంటాను, ఒక మెమరీ లాగా ఉండిపోతుంది అనేసి. చూడండి ఈ డ్యాన్స్ వచ్చేసి చైనాలో చాలా ఫేమస్. దీన్ని డ్రాగన్ డ్యాన్స్ అని అంటారు. ఇలా కాస్ట్యూమ్స్ వేసుకొని ఇలా బ్యాండ్ కొట్టుకుంటా కొంతమంది అయితే డ్యాన్స్ అయితే చేస్తారు. సో ఇంకా పబ్లిక్ రావాలి అని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ ప్రిపేర్ అయితే అవుతున్నారు. సో ఇలా అంతా పబ్లిక్ గ్యాదర్ అవ్వగానే వీళ్ళైతే ఇలా కాస్ట్యూమ్స్ వేసుకొని మనకి డ్యాన్స్ అయితే చేసి చూపిస్తారు అండ్ చాలా ఎంటర్టైన్ అయితే చేస్తారు. ఈ డ్యాన్స్ చేయడానికి వీళ్ళైతే చాలా కష్టపడతారు అన్నమాట. ఎందుకు అంటే వీళ్ళ మీద ఇంకొక పర్సన్ని ఎక్కించుకొని ఇలా స్టంట్స్ అండ్ డ్యాన్స్ అయితే చేయాలి కాబట్టి. చూడండి కౌంటౌన్ టవర్కి కొంచెం ముందుకు వస్తే మనకి 4 సీజన్స్ అనే 5 స్టార్ హోటల్ అయితే ఉంటుంది. ఈ 5 స్టార్ హోటల్ అనేది చైనాలో వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్లో ఒకటి. సో ఈ బిల్డింగ్లో మనకు వచ్చేసి 100 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. నేనైతే ప్రజెంట్ 70th ఫ్లోర్లో అయితే ఉన్నాను. చూడండి ఇక్కడ వ్యూ ఎంత బాగుందో. ఈ బిల్డింగ్ని IFC టవర్ అని కూడా అంటారు. ఈ బిల్డింగ్లో మనకు వచ్చేసి చాలా హై ఎండ్ డైనింగ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్లో వెరైటీ క్యూజిన్స్ లైక్ ఇటాలియన్, జాపనీస్ అండ్ సీ ఫుడ్ ఇలాంటివి అయితే సర్వ్ చేస్తూ ఉంటారు.
చూడండి ఇప్పుడైతే మేము లిఫ్ట్ తీసుకొని 100th ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది అంటారు. సో మేము అక్కడికైతే వెళ్తున్నాము. ఈ హోటల్లో మనకి రెస్టారెంట్స్ అండ్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో రూమ్కి రెంట్ వచ్చేసి పర్ డేకి 1500 to 2000 ప్లస్ యాన్ వరకు అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తారు. ఈ హోటల్లో రూమ్స్ అయితే చాలా లగ్జరియస్గా అండ్ కంఫర్టబుల్గా అయితే ఉన్నాయి. రూమ్ తీసుకున్న వాళ్ళైతే వాళ్ళ విండో నుంచి బయట వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడండి రెస్టారెంట్లో మనకి ప్రైజెస్ అయితే అస్సలు మామూలుగా లేవు. కానీ వ్యూ కోసం అని చెప్పి మేము వచ్చాము కాబట్టి మేము డెజర్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. డెజర్ట్స్ వచ్చే వరకు మేమైతే ఇక్కడ ఉన్న వ్యూ అయితే చూసుకుంటా అండ్ పిక్స్ దిగుకుంటా చాలా ఎంజాయ్ అయితే చేసాము. చూడండి రెస్టారెంట్ అయితే ఎంత క్లీన్గా అండ్ నీట్గా 5 స్టార్ హోటల్ లాగా మెయింటైన్ చేశారు. చూడండి ఈ వ్యూ వచ్చేసి ఈ బిల్డింగ్లో ఉన్న 100th ఫ్లోర్ నుంచి వ్యూ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అండ్ కలర్ఫుల్గా అయితే ఉంది. నాకైతే చాలా నచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.